వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ఆర్మీ హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. దానికి ధీటుగా భారత ఆర్మీ కూడా సమాధానం చెబుతోంది. ఎలా ఉందంటే ప్రస్తుతం బోర్డర్లో పరిస్థితి, ఈ పుష్ బ్యాక్ ఆపరేషన్ ఏదైతే బీఎస్ఎఫ్ చేస్తోందో దీన్ని గట్టిగా తిప్పికొట్టాలని చెప్పి బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలోనే ఘర్షణ వాతావరణం తలెత్తినట్టుగా కనబడుతుంది. మనకు కొన్ని విజువల్స్ కూడా ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తాను. ముందు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఒకసారి వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడతాం. చూసారు కదా, బంగ్లాదేశ్ భారత్ బోర్డర్లో మన బీఎస్ఎఫ్ సైనికులు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందంటే, మనందరికీ తెలుసు, అమిత్ షా గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బోర్డర్ ఫెన్సింగ్ ప్రక్రియ చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ ఫెన్సింగ్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఈ ఫెన్సింగ్ వేయడాన్ని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రౌడీ మూకలు, కొంతమంది బంగ్లాదేశ్ ముస్లింలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫెన్సింగ్ వేయడానికి వీల్లేదు, ఈ ఫెన్సింగ్ ఇది మా భూభాగం అంటూ కూడా వితండవాదం చేస్తూ ఈ ఫెన్సింగ్ ప్రక్రియను బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని స్కేప్ గోట్స్ లాగా ఉపయోగించుకుంటోంది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము, సైన్యం కూడా వాళ్ళని రెచ్చగొడుతోంది. మీరు బీఎస్ఎఫ్ జవాన్లపై దాడులు చేయండి, వాళ్ళపై రాళ్లదాడి చేయండి, మీకేమైనా మేము చూసుకుంటామని చెప్పి బంగ్లాదేశ్ సైన్యం అక్కడున్నటువంటి స్థానిక ప్రజల్ని రెచ్చగొడుతోంది. ఇదే ఘర్షణ ప్రస్తుతం మనకి ఈ బోర్డర్లో కనిపిస్తోంది. బీఎస్ఎఫ్ జవాన్లపైన దాడులు చేస్తున్నారు. అలాగే డౌన్ డౌన్ ఇండియా అని నినాదాలు చేస్తున్నారు. బాయ్కాట్ ఇండియా అనేటువంటి నినాదాలు కూడా మనకి బోర్డర్లో వినబడుతూ ఉన్నాయి. ఒక పక్క ఈ బోర్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ కూడా ఈ పుష్ బ్యాక్ ఆపరేషన్ని రివర్స్ పుష్ బ్యాక్ ఆపరేషన్ చేస్తున్నారు. అంటే బీఎస్ఎఫ్ జవాన్లు ఏం చేస్తున్నారంటే, మనకు తెలుసు గడిచిన కొద్ది రోజులుగా వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇక్కడి నుంచి కొంతమంది స్వచ్ఛందంగా బోర్డర్ దాటి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. బోర్డర్ దాటకుండా మొండికేస్తూ ఎవరైతే ఇక్కడే మకాం వేసుకుని కూర్చుంటాము అని చెప్పి మొండికేసి కూర్చున్నటువంటి ఈ అక్రమ చొరబాటుదారుల్ని, ఎవరి దగ్గర అయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవో, వీళ్ళు భారత పౌరులు కాదని నిర్ధారించుకున్న తర్వాత అయినా కూడా వెళ్ళడానికి నిరాకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ట్రక్కుల్లో బోర్డర్ అవతల దించేస్తున్నారు. ఇదే పుష్ బ్యాక్ ఆపరేషన్. నిజానికి ఇది అఫీషియల్గా జరుగుతోందంటే అఫీషియల్గా జరగడం లేదు. కారణం ఏంటి అంటే కనుక, వాళ్ళు రావడం కూడా అధికారికంగా ఏమి ఇక్కడికి రాలేదు. దొడ్డిదారిన వచ్చారు, దొంగదారిన వచ్చారు, సొరంగ మార్గాల ద్వారా వచ్చారు, నదీ మార్గాల గుండా వచ్చారు. ఇలాగా గత 22 దశాబ్దాల్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది భారత్లోకి చొరబడిపోయి ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చున్నారు. నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ బెంగాల్, అక్కడికి రావడం ఆ మార్గం గుండా రావచ్చు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. కొంతమంది కోట్లలో అని చెప్తుంటారు, 5 కోట్లు 10 కోట్లు అని చెప్తారు. దానికి ఒక లెక్కాపాత్రం లేకుండా అయిపోయింది. ఇప్పుడు అధికారికంగా వాళ్ళు ఏమీ రాలేదు కాబట్టి మనం కూడా అదే చేద్దాం. ఈ పుష్ బ్యాక్ ఆపరేషన్ని చేస్తున్నటువంటి క్రమంలో అటు నుంచి రెసిస్టెన్స్ మొదలవుతోంది. ఈ ప్రాసెస్ని బోర్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్, బీజీబీ అంటారు, మనం బీఎస్ఎఫ్ ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళకి బీజీబీ అంటారు. వాళ్ళు అడ్డుకుని తిరిగి మళ్ళీ రివర్స్ పుష్ బ్యాక్ చేస్తున్నారు. మన వాళ్ళు అక్కడ దింపేస్తే మళ్ళీ కొన్ని గంటల్లోనే వాళ్ళు తిరిగి మన బోర్డర్ ఇవతల వాళ్ళని పంపించేస్తున్నారు. 2 సంఘటనలు జరిగాయి రీసెంట్గా. ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఒకటి లాల్ మునీర్హట్, ఆ బోర్డర్ ప్రాంతంలో ఒకటి జరిగింది. అక్కడ 34 మంది చొరబాటుదారుల్ని బీఎస్ఎఫ్ జవాన్లు బోర్డర్ కవతల దించేసి వచ్చారు. కొన్ని గంటల్లోనే వీళ్ళని దించడం అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీ, బంగ్లాదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి ఈ బీజీబీ ఈ జవాన్లు చూశారు. మళ్ళీ వెంటనే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మన బోర్డర్లో దించేశారు. ఈ సందర్భంగా అటు మన జవాన్లకి, మన బీఎస్ఎఫ్ జవాన్లకి, అటు బంగ్లాదేశ్ జవాన్లకి మధ్య వాగ్వాదం జరిగింది. అది కూడా మీకు ఆ వీడియో క్లిప్, ఒక చిన్న క్లిప్ ఉంది, అది కూడా చూపిస్తాను, మీరు చూడండి. అంటే ఏం మాట్లాడుకుంటున్నారు. మీరు ఇందాక ఒక వీడియో చూశారు. ఆ వీడియోలో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవానులు బంగ్లాదేశీ ముస్లింలని హెచ్చరిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. ముందు మోకాళ్ళ కిందన కాలుస్తాం బుల్లెట్, వెనక్కి తగ్గారా సరే
లేకపోతే నెక్స్ట్ బుల్లెట్ మీ ఛాతీలో దించేస్తాం అని చెప్పి అందులో హెచ్చరిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. బీఎస్ఎఫ్ జవాన్లు అలా ఆఖరికి వాళ్ళు మాట వినకపోయేసరికి ఒకరి కాలుపైన కాల్పులు జరిపారు. సో ఆ వీడియోను మనం చూసాం. ఇప్పుడు రెండో వీడియో చూపిస్తాను. ఈ రెండో వీడియో ఏంటంటే బీఎస్ఎఫ్ చేస్తున్నటువంటి పుష్ బ్యాక్ ఆపరేషన్కి రివర్స్ పుష్ బ్యాక్ ఆపరేషన్ బంగ్లాదేశీ జవాన్లు చేస్తున్నారు. అంటే బోర్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటో ఒక్క నిమిషం మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. His father is Indian citizenship. If they have any kind of he is Indian citizenship. Maybe his mother may be Bangladeshi, but they both four are Indian citizenship. Who will decide this thing? Just saying by them it's not going to be proved. Until or unless there will be any kind of document. Proof our in front of. He already acknowledged. He born in India and he never come to Bangladesh. సో చూశారు కదా, బంగ్లాదేశ్ జవాన్లు ఆ బోర్డర్లో ఉన్నటువంటి జవాన్లు చెప్తున్నది ఏంటంటే వీళ్ళు మదరు తల్లిదండ్రి బంగ్లాదేశ్లో పుట్టి ఉండవచ్చు, కానీ వీళ్ళ దగ్గర కొన్ని ధృవపత్రాలు ఉన్నాయి కదా, ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, కాబట్టి వీళ్ళు భారత్లోనే పుట్టారు కాబట్టి వాళ్ళు భారతీయ పౌరులే, బంగ్లాదేశ్కి ఏం సంబంధం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు బంగ్లాదేశ్లో పుట్టినంత మాత్రాన వాళ్ళు బంగ్లాదేశీలు అయిపోతారా? కాబట్టి మేము అనుమతించం వీళ్ళని, మా బోర్డర్ దాటి మీరు ఇల్లీగల్గా పంపించేస్తున్నారు కాబట్టి మేము వీళ్ళని మా దేశంలోకి ఎలా చేసేది లేదు, వాళ్ళందరూ కూడా భారతీయులే అంటూ భారత బీఎస్ఎఫ్ జవాన్లతోటి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మన వాళ్ళు ఒప్పుకుంటారా? డెఫినెట్గా ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి క్లియర్గా ఇక్కడి నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కేవలం ఆధార్ కార్డు ఒక్కటి ఉన్నంత మాత్రాన వాడు ఇండియన్ సిటిజన్ అయిపోడు ఎవరైనా సరే. ఎందుకంటే ఆధార్ కార్డులు సృష్టించడానికి, దొంగ ఓటర్ ఐడీలు సృష్టించడానికి మన దేశంలో కొన్ని ముఠాలు, అంతర్రాష్ట్ర ముఠాలు పనిచేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎక్కడికెక్కడ ఇలాంటివన్నీ కూడా గతంలో కనిపించాయి. ఆధార్ కార్డులు సృష్టించడానికి ఒక 5,000 10,000 వాడు ముఖాన్ని కొట్టేస్తే ఒక ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేయడము, ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేయడము, ఇక రేషన్ కార్డులు, ఇలాంటి కార్డులన్నీ క్రియేట్ చేసేటువంటి ఒక వ్యవస్థే పనిచేస్తోంది. ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ దందా నడుస్తోంది. ఇప్పుడు బంద్ అయింది వెస్ట్ బెంగాల్లో. కాబట్టి ఆ ఒక్క ఆధార్ కార్డు ఆధారంగా చూపించి వాడు బంగ్లాదేశీ కాదు, మా దగ్గరికి పంపిస్తే మేము ఒప్పుకోం, వెనక్కి తిరిగి పంపించేస్తామని చెప్పి బంగ్లాదేశీ జవాన్లు అంటున్నారు. లేదు అవన్నీ కూడా ఫేక్ ఆధార్ కార్డులు అని చెప్పి మన దేశపు జవాన్లు వాళ్ళతో తిరిగి వాదిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఎలా ఉందంటే, మీరు కాల్పులు జరుపుతారా, మేము తిరిగి కాల్పులు జరుపుతాం, ఆ పౌరుల్ని మీరు మా దేశంలోకి పంపిస్తే మేము మళ్ళీ వెనక్కి పంపించేస్తాం అన్నంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మనకి బోర్డర్లో కనిపిస్తుంది. ఈ సంఘటన లాల్ మునీర్హట్ దగ్గర జరిగింది. రాత్రి పగలు పహారా కాస్తున్నారు, పరస్పర ఫైరింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ జరుగుతూ ఉంది. మనకి గొడవలు పడుతున్నారు, సెర్చ్ లైట్లు వేసుకొని మరి పట్టుకొని మరి పహారా కాస్తున్నారు. షాదీపూర్ విలేజ్ దగ్గర మన బీఎస్ఎఫ్, అలాగే కొన్ని చోట్ల ఇండియన్ ఆర్మీ కూడా పహారా కాస్తుంది. అంత సెన్సిటివ్ వాతావరణము, అంత ఉద్రిక్త వాతావరణము ప్రస్తుతము బంగ్లాదేశ్, బెంగాల్, పర్టికులర్గా నాట్ ఓన్లీ బెంగాల్, బంగ్లాదేశ్ భారత సరిహద్దుల దగ్గర ఇలాంటి టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి మరొక ఉదంతాన్ని చెప్తాను. మన హోంమంత్రి అమిత్ షా గారు రీసెంట్గా త్రిపురలో లంకామురా బోర్డర్ అవుట్ పోస్ట్ దగ్గర ఒక బీఎస్ఎఫ్ జవాన్లతో భేటీ అయ్యారు, కాసేపు మీటింగ్ అయ్యారు, వాళ్ళతో లంచ్ కూడా చేశారు. ఈ యొక్క ఫోటోలు, విజువల్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. దీన్ని అక్కడ బంగ్లాదేశ్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. బంగ్లాదేశ్ అమిత్ షా ఆదేశాలు ఇచ్చేశారు, మొత్తం లక్షల్లో ఇక్కడికి పంపించేస్తారు కాబట్టి దీన్ని బంగ్లాదేశ్లో చాలా వైరల్ చేశారు. కానీ హోంమంత్రిత్వ శాఖ నుంచి బీఎస్ఎఫ్కి ఉండాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, ఇండియన్ ఆర్మీకి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. దాంట్లో భాగంగానే 3D ఫార్ములా అమలు చేస్తున్నారు అక్రాస్ ద బోర్డర్. 3D ఫార్ములా గురించి మనం ఇదివరకైతే మనం చెప్పుకున్నాం. ముందు డిటెక్ట్ చేస్తున్నారు, తర్వాత డిలీట్ చేస్తున్నారు, ఆ తర్వాత డిపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ప్రాసెస్ని కొంచెం సింప్లిఫై చేశారు. గతంలో వాళ్ళని డిటెన్షన్ సెంటర్లో పెట్టి ఆ తర్వాత ఎప్పుడుకో నెల 2 నెలలకు కానీ ఈ ప్రాసెస్ తేలేది కాదు. ఇలా జరిగితే ఇది అప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు. ఎందుకంటే లక్షల్లో కోట్లలో ఉన్నారు కాబట్టి ఇలా జరిగితే ఇప్పట్లో ఇది తేలదు. కాబట్టి ఈ పుష్ బ్యాక్ ఆపరేషన్ మొదలుపెట్టింది బీఎస్ఎఫ్. కానీ దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం బంగ్లాదేశ్ చేస్తోంది. అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టి ఉసుగొల్పి బీఎస్ఎఫ్ జవాన్ల మీదకి రాళ్లదాడి చేస్తున్నారు. ఈవెన్ వీళ్ళు కూడా బంగ్లాదేశ్ జవాన్లు కూడా తిరిగి కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇదంతా కూడా సో నార్త్ పరగనాస్ జిల్లాలో మరొక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక 10 మంది ఇన్ఫిల్ట్రేటర్స్ని, చొరబాటుదారుని మన బీఎస్ఎఫ్ జవాన్లు అవతల బోర్డర్ దాటి అవతల వదిలేశారు. మళ్ళీ అక్కడ బంగ్లాదేశీ జవాన్లు ఆ 10 మందిని కూడా తీసుకొచ్చి
మళ్ళీ ఇటు వదిలేయడం జరిగింది. దీంతో వాళ్ళు అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలియక నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. నో మ్యాన్స్ ల్యాండ్ అంటే బోర్డర్ దగ్గర అటు ఆ దేశానికి చెందదు, ఇటు మన దేశానికి చెందదు, నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. ఆ నో మ్యాన్స్ ల్యాండ్లో వాళ్ళు అక్కడ ఎటు వెళ్ళాలో తెలియక దిక్కులు చూస్తున్నటువంటి పరిస్థితి. సో మన దేశానికి చెందినటువంటి కాని వ్యక్తులని, ఇండియన్ సిటిజన్స్ కాని వాళ్ళని మనం మన దేశంలో ఉంచేటువంటి ప్రసక్తే లేదు. అది చాలా క్లియర్గా చెప్తుంది మన స్టాండ్. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి బంగ్లాదేశ్ ఆర్మీ ఏం డిమాండ్ చేస్తోందంటే, మీరు చేసే ప్రాసెస్ అంతా ఇల్లీగల్గా చేస్తున్నారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చేస్తున్నారు, ఇదిలా కాదు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా, విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా దీనికి ఏదైనా ఒక కమిటీ వేయండి, కమిటీ వేసి అసలు ఎవరు లీగల్ సిటిజన్స్, ఎవరు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది తేల్చండి, తేల్చిన తర్వాత లీగల్గా దానికి డిపోర్ట్ చేయండి. కానీ ఇలా మీరు ఊరికే ట్రక్కుల్లోనూ లారీల్లోనూ బస్సులోనూ తీసుకొచ్చి ఇక్కడ దించేయడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి బంగ్లాదేశ్ ఆర్మీ వాదిస్తూ ఉంది. మరి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అన్నప్పుడు గడిచిన 15-20 సంవత్సరాల్లో, ఇంకా చెప్పాలంటే గడిచిన 30 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది బోర్డర్ దాటి వచ్చేసారు. అప్పుడు ఈ బంగ్లాదేశ్ ఆర్మీ ఏం చేస్తోంది? అప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది? గత ప్రభుత్వాలన్నీ ఏం చేశాయి? అప్పుడు సరైన పద్ధతిలోనే వీళ్ళందరూ వచ్చారా? ఇప్పుడు ఎందుకు మరి మాట్లాడుతున్నారు ఇవన్నీ? వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళందరూ తెలియదా? వాళ్ళు మాట్లాడేటువంటి భాష చూస్తే అర్థమైపోతున్న స్లాంగ్ డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లింలు మాట్లాడేటువంటి యాస అదే. సో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇన్ని ఆధారాలతో స్పష్టంగా నిరూపిస్తున్నప్పుడు ఇది సరైనటువంటి పద్ధతి కాదంటూ వితండవాదం చేస్తుంది బంగ్లాదేశ్ ఆర్మీ. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, రేపు జూన్ 8 నుంచి జూన్ 11 అంటే ఒక 3-4 రోజుల పాటు బీఎస్ఎఫ్కి, బీజేపీకి, అంటే బీజేపీ అంటే బోర్డర్ గార్డ్స్ ఆఫ్ బంగ్లాదేశ్, బీఎస్ఎఫ్కి బీజేపీకి మధ్య ఒక కీలకమైనటువంటి మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్ ఎజెండా ఏంటి అంటే, ఈ మీటింగ్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయకూడదు, క్యాటిల్ స్మగ్లింగ్ చేయకూడదు, కోలు, బొగ్గు, శాండ్ స్మగ్లింగ్ చేయకూడదు, ఇవన్నీ కూడా తీర్మానం చేయబోతున్నారు. వీటన్నిటితో పాటు ముఖ్యమైనటువంటి తీర్మానం ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని, టెర్రరిస్టుల్ని బోర్డర్ దాటించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ, బంగ్లాదేశ్ ఆర్మీ కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుందంటే, మొహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైన్యము కోఆర్డినేటెడ్గా పనిచేస్తూ ఉన్నాయి. భారత్లో ఏదో కుట్రలు చేయడానికి, భారత్ను విచ్ఛిన్నం చేయడానికి, భారత్ను ముక్కలు చేయడానికి చాలా పెద్ద ప్రయత్నమే జరుగుతోంది. అందుకనే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి అధికారులు ఒక్కోసారి అనఫీషియల్ పర్యటనలకు ఎక్కడికి వస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సైనిక అధికారులు ఒక్కోసారి పాకిస్తాన్ వెళ్తున్నారు, మంతనాలు జరుగుతున్నాయి. సో సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనంత ఫ్రెండ్లీగా మారిపోయాయి. కారణం ఏంటంటే, ఈ ఫ్రెండ్లీనెస్ వెనక భారత్పై ఏదో కుట్ర చేయడానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ కుట్రలు చేస్తున్నాయి. కాబట్టి ఈ 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరిగినటువంటి భేటీలో ఈ 4-5 అంశాల గురించి చర్చించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ ఇన్ఫిల్ట్రేటర్కి సంబంధించి కూడా వాళ్ళు వద్దు అని చెప్పడం లేదు, కానీ ఇలా కాదు, ఇలా ట్రక్కుల్లోనూ బస్సుల్లోనూ కాదు, లీగల్గా పంపించండి, మేము తీసుకుంటాం, ఆధారాలతో నిరూపించండి, మేము తీసుకుంటాం అని చెప్పి బంగ్లాదేశ్ వాదిస్తుంది. మరి ఈ వాదనలో అయితే లాజిక్ కనిపించట్లేదు. వాళ్ళు పద్ధతిగా వస్తే పద్ధతిగా పంపొచ్చు, వాళ్ళు వచ్చిందే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఎలా పంపిస్తారు? మరి రాచమర్యాదలు చేసి పంపించాలనా? అది కాదు కదా. సో ఇదే విషయాన్ని బీఎస్ఎఫ్ చెబుతోంది. సో ఓవరాల్గా బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో, ఫెన్సింగ్ని వీళ్ళందరూ కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ మతోన్మాద సంస్థలు కానీ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ కానీ, ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి తారిక్ రహమాన్ ప్రభుత్వం కానీ ఎందుకు బోర్డర్కి ఫెన్సింగ్ వేస్తే, మన దేశ సరిహద్దుకి మనం ఫెన్సింగ్ వేసుకుంటే వీళ్ళకి వచ్చే నొప్పి ఏంటియా అంటే, బేసిక్గా 2-3 రీజన్స్ మనకు కనబడతాయి. ఒకటి, సుమారు 4000 కిలోమీటర్లకు పైగానే బోర్డర్ మనకి వాళ్ళకి ఉంది, మన దేశానికి, భారత్కి, బంగ్లాదేశ్కి మధ్య. పర్టికులర్గా బెంగాల్ విషయం మనం చూసుకుంటే సుమారుగా 2217 కిలోమీటర్లు సుమారుగా బోర్డర్ ఉంది. ఈ బోర్డర్లో కొన్ని టఫ్ టెరెన్స్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఫెన్సింగ్ వేయడం కొంచెం కష్టసాధ్యం అవుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల, ల్యాండ్ అలొకేట్ చేయకపోవడం వల్ల దానికి అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. బట్ చాలా వరకు పూర్తయింది, ఫండ్ కేటాయించేశారు. రీసెంట్గా వచ్చినటువంటి సువేందు అధికారి కూడా దానికి ఫస్ట్ సంతకం దాని మీదనే చేశారు. ఇప్పుడు ఆ ప్రాసెస్, ఫెన్సింగ్ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుంది. ఇది వెయ్యకుండా ఎందుకు అడ్డుకుంటున్నాయా అంటే, బేసిక్గా ఒకటి, ఇన్ఫిల్ట్రేటర్స్ గురించి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం. వాళ్ళకి ఒక రాచమార్గంలాగా ఇది అయిపోయింది బెంగాల్ అనేది. అక్కడి నుంచి వీళ్ళు రావడము, ఇక్కడ సెటిల్ అయిపోవడం, ఈ ప్రాసెస్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది ఒక ఎత్తు అయితే, రెండవ విషయం ఏంటంటే, ఉగ్రవాదులకు
ఈ మార్గం ద్వారా రావడం అనేది చాలా సులభంగా ఉండేది గతంలో. ఎవరు ఉగ్రవాదులో ఎవరు ఇన్ఫిల్ట్రేటర్స్ తెలియనటువంటి పరిస్థితి, వాడు ఎందుకు వస్తున్నాడో ఇక్కడ ఏం చేస్తున్నాడో గుర్తించలేనటువంటి పరిస్థితి. సో ఉగ్రవాదులు కూడా యథేచ్ఛగా ఇక్కడి నుంచి మనీ లాండరింగ్ చేయడము, ఆయుధాలను స్మగ్లింగ్ చేయడము, ఈ ఫేక్ కరెన్సీ స్మగ్లింగ్ చేయడం, ఇదంతా కూడా ఈ ప్రాసెస్లో ఈ మార్గం గుండా ఇన్ని రోజులు నడిచేది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా తాళాలు పడబోతున్నాయి. ఆల్మోస్ట్ పూర్తయిపోతుంది కొద్ది రోజుల్లో. ఇది వాళ్ళకి నచ్చడం లేదు. మనం చేస్తున్నటువంటి ఈ దందాలు మొత్తం అడ్డుకుంటున్నారు, ఈ అక్రమాలను మొత్తం అడ్డుకుంటుంది భారత ప్రభుత్వం. ఇక మీద డిఫెన్సింగ్ చేసేస్తే ఇదంతా కుదరదు. అందుకని దీన్ని అడ్డుకోవడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీంతోపాటు వెస్ట్ బార్డర్ మనది చాలా సెక్యూర్డ్గా ఉంది. వెస్ట్ బార్డర్ చాలా సెక్యూర్డ్గా ఉంది ఈస్ట్ బార్డర్తో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఈస్ట్ బార్డర్ కూడా, తూర్పున ఉన్నటువంటి ఈ ఈస్ట్ బార్డర్ కూడా క్లోజ్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? భారత్ పైకి ఎలా దండెత్తాలి, భారత్లోకి ఎలా మనం ఉగ్రవాదులను పంపించాలి, ఎలా చొరబాటుదారులను పంపించాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అటు పాకిస్తాన్ ఐఎస్ఐకి కానీ, ఇటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ జమాతే ఇస్లామీ లాంటి సంస్థలకు కానీ అర్థం కావట్లేదు. అందుకని తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న దీంట్లో రకరకాల మానవతా దృక్పథం అని, లేకపోతే రకరకాల రిలీజియస్ యాంగిల్స్ అని, ఇవన్నీ కూడా చూపించి అంతర్జాతీయంగా అటెన్షన్ గ్రాప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ దీనికి ధీటైనటువంటి జవాబు ఇస్తోంది మన హోంమంత్రిత్వ శాఖ. పర్టికులర్గా అమిత్ షాజీ దీన్ని ఆట కట్టించబోతున్నారు. ఫెన్సింగ్ ప్రక్రియ పూర్తయిపోతే ఆల్మోస్ట్ చాలా వరకు 99% వరకు కూడా ఈ చొరబాట్లు ఆగిపోతాయి, ఇన్ఫిల్ట్రేషన్స్ ఆగిపోతాయి, ఉగ్రవాదులు రాక కూడా చాలా వరకు ఆ మార్గం కూడా తగ్గిపోతుంది. అందుకని ఈ రెసిస్టెన్స్ అంతా కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి చూడాలి, ఈ 3-4 రోజుల పాటు జరగబోయేటువంటి చర్చల్లో ఏమైనా పురోగతి ఉంటుందా, లేకపోతే అదే స్టాండ్ మీద బంగ్లాదేశ్ కొనసాగుతుందా? మరి మీకేమనిపిస్తోంది? ఈ చొరబాట్లను అడ్డుకోవాలంటే, ఉగ్రవాదులను అడ్డుకోవాలంటే భారత ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.